తీర్థయాత్రలు ప్రేక్షకులకు గౌరీశంకరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలు సదా సర్వకాలాలు ఉండాలి అని అపేక్షిస్తూ ఈనాడు అమ్మవారికి సంబంధించినటువంటి వైభవాన్ని గురించి చెప్పుకోవడానికి మనం పూనుకుంటూ ఉన్నాం. ఆ నారాయణమూర్తియే ద్వాపరయుగం వచ్చిన తర్వాత ద్వాపరయుగంలో కృష్ణునిగా జన్మించినాడు. అనేక రకాలైనటువంటి సమస్యలు ఆయన జీవితంలో ఏర్పడ్డాయి. మానవులమైన మనము సమస్యలు వచ్చినప్పుడు ఏ విధమైన దుఃఖాన్ని అనుభవిస్తామో ఆయన కూడా అటువంటి దుఃఖాన్ని అనుభవించినాడు. మనకు సందేహం రావచ్చును, నారాయణమూర్తి కృష్ణునిగా అవతరించినప్పుడు మనము ఏ విధంగా దుఃఖాన్ని అనుభవించినామో ఆ విధంగా దుఃఖాన్ని అనుభవించడంలో కారణం ఏమిటి అని ప్రశ్న వేస్తే, శరీరాన్ని ధరించి అవతరించినాడు కావున శరీరానికి సంబంధించిన లక్షణాలు ఏవి మనకుంటాయో అవి తనకు కూడా ఉంటాయి అని భావించి మనం ఏ విధంగా శరీరం ఉన్నందువలన శరీరం పైన అభిమానాదులు ఉండడం వలన అహంకార మమకారాలు ఉండడం వలన ఏ విధమైనటువంటి దుఃఖాన్ని మనం అనుభవించినామో అదే దుఃఖాన్ని ఆ పరమాత్మ కూడా అనుభవించినట్టుగా మనకు తెలుస్తుంది. ఏమిటి ఆయనకు వచ్చినటువంటి దుఃఖము? కృష్ణ పరమాత్మ ఆవిర్భవించి 16,000 యనమండుగురిని వివాహం చేసుకున్నాడు. అందరిలోకెల్లా పెద్ద భార్య రుక్మిణీదేవి. రుక్మిణీదేవికి 10 మంది కొడుకులు పుట్టినారు. వాళ్ళంతా కూడా కృష్ణునితో సమానమైనటువంటి సామర్థ్యము సౌందర్యము గలవాళ్లే. అటువంటి చక్కని రూపముతో శౌర్య పరాక్రమాలతో కూడుకున్నటువంటి రుక్మిణీదేవి యొక్క 10 మంది కొడుకులను చూచి ఇంకా తనకు సంతానం కానందున జాంబవతి ఒకే రకంగా పోరు పెట్టినది కృష్ణునితో. రుక్మిణీదేవికి పుట్టినటువంటి పిల్లలు నాకు పుట్టాలి, అటువంటి పుత్రులను నాకు అనుగ్రహించు. అప్పుడు మహాదేవుడి యొక్క ఉపాసన చేయడం కోసమై అరణ్యానికి వెళ్ళినాడు. 6 నెలలు తీవ్రమైనటువంటి తపస్సును చేసినాడు కృష్ణ పరమాత్మ. తనను గురించి ధ్రువుడు ఏ విధంగా 6 నెలలు తపస్సు చేసినాడో, ఒక్కొక్క నెల ఒక్కొక్క త్యాగాన్ని చేస్తూ, ఒక నెల నీళ్లు వదిలిపెట్టి, ఒక నెల ఎండిపోయిన ఆకులను తింటూ, ఒక నెల అది కూడా లేకుండా గాలిని మాత్రమే పీలుస్తూ, ఒక నెల కుడికాలు బొటనవేలు పైన నిలబడి 2 చేతులు పైకెత్తి ధ్రువుడు ఏ విధంగా తనను గురించి తపస్సు చేసినాడో ఆ విధంగా కృష్ణ పరమాత్మ పార్వతీ పరమేశ్వరుల గురించి తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమైనాడు. ఏమయ్యా కృష్ణ, ఎందుకు నా గురించి నీవు తపస్సు చేసినావు అని ప్రశ్న వేస్తే, నీవు ప్రత్యక్షమైన సమయంలో వరాన్నిచ్చేవాడవిన నీవు ప్రత్యక్షమై ఎందుకు నీవు తపస్సు చేసినావో కోరుకోమని అడగగానే నిజానికి వరాన్ని కోరుకోవాలి, కానీ నాకు సిగ్గు వేస్తున్నదయ్యా. ఎందుకో తెలుసునా? భగవద్గీతలో నేనేం చెప్పినాను అర్జునుడితో? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. హే అర్జున, కర్మలను ఆచరించడంలో మాత్రమే నీకు అధికారం ఉన్నది. కర్మల యొక్క ఫలాన్ని అపేక్షించడం నీ కర్తవ్యం కాదు అని నేనే బోధించి ఇప్పుడు కర్మనాచరించి కర్మ యొక్క ఫలాన్ని కోరవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు కర్మనాచరించి కర్మ యొక్క ఫలాన్ని కోరవలసి వస్తున్నది అనంటే, నేను సంసారిని కావున. ఒక భార్యను కట్టుకున్న వాడినే లోకంలో సంసారి అని అంటారు. అందులో 16,000 యనమండుగురిని భార్యలను కట్టుకున్నటువంటి నేను నీ సమీపానికి వచ్చి నిన్ను ఆశ్రయించి కర్మనాచరించి కర్మ యొక్క ఫలాన్ని కోరకూడనిది అయినప్పటికీ కూడా స్త్రీజితుడని నేను వరాన్ని కోరవలసి వస్తున్నదయ్యా. ఏమిటయ్యా నీకు కావలసిన వరము అని శంకరుడంటే, జాంబవతి రుక్మిణికి ఉన్నటువంటి 10 మంది కొడుకులతో సమానమైన పరాక్రమశాలైన 10 మంది కుమారులను నాకు అనుగ్రహించు అని కోరినదయ్యా. అనగానే మందహాసం చేసి శంకరుడు తథాస్తు అని వరాలనిచ్చి కైలాసానికి వెళ్ళిపోబోతూ ఉంటే, అప్పుడు సమీపంలోనే పార్వతీదేవి ఉండి కృష్ణునితో ఏమన్నది అంటే, హే కృష్ణ, మేమిద్దరము కలిసి నీ తపస్సుకు మెచ్చి ఇక్కడ ప్రత్యక్షమైనాం. శంకరుడు నీకు వరాన్ని ఇచ్చినాడు, కానీ శంకరుడు నీకు వరం ఇచ్చినాడు, ఆ ఇచ్చిన వరము సగము వరమే అవుతుంది. కారణం ఏమిటి అంటే, అర్ధనారీశ్వరుడు శంకరుడు.
అర్ధనారీశ్వరుడైన శంకరుడు పూర్తిగా వరం ఇవ్వాలి అంటే నేను కూడా నీకు వరాన్ని ఇస్తే పూర్తిగా వరం ఇచ్చిన వాడవుతాడు శంకరుడు. అమ్మా అనుగ్రహించవమ్మా, నీవు కూడా నాకు వరాన్ని ఇచ్చి శంకరుడు పూర్తిగా నాకు వరాన్ని ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని కలుగజేయవమ్మా అని ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు కరుణామయి భగవతి రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి కృష్ణుతో ఏమంటూ ఉన్నది అంటే, హే కృష్ణ, జాంబవతి కోరడం వలన నీవు తపస్సు చేయడం కోసమే అరణ్యానికి వచ్చి వరాన్ని పొంది వెళుతూ ఉన్నావు. జాంబవతికి 10 మంది కొడుకులు పుడతారు. తర్వాత నాగ్నజితి అడుగుతుంది, ఆ తర్వాత సత్య అడుగుతుంది, ఆ తర్వాత సత్యభామ అడుగుతుంది. 16,000 మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాకు అటువంటి 10 మంది కొడుకులు కావాలి అని అంటే నాకు అటువంటి 10 మంది కొడుకులు కావాలి అని అడిగితే ప్రతి వాళ్ళ కోరికను తీర్చడం కోసమై ప్రతిసారి నీవు అరణ్యానికి రావాల్సి వస్తుందయ్యా. అందుకని నేను నీకు ఇచ్చే వరం ఏమిటి అని అంటే, రుక్మిణి జాంబవతి నీ భార్యలకు ఎటువంటి కుమారులు 10 మంది ఉన్నారో అటువంటి శక్తి సామర్థ్యాలు సౌందర్యం కలిగినటువంటి కుమారులే 16,006 మందికి పుట్టుదురుగాక అని వరాన్నిచ్చి ఆ సమయంలో ఇంకొక బిరుదాన్ని కూడా ఇచ్చినది. ఏమిటి ఆమె ఇచ్చిన బిరుదము అంటే, గృహస్థ ప్రవర. శృంగేరి క్షేత్రంలో ఎవరు వేదశాస్త్రాలను అధ్యయనం చేస్తారో వాళ్లకు పండిత ప్రవర అని బిరుదిస్తారు మా బోటి వాళ్లకు. ఇప్పుడు కృష్ణునికి అమ్మవారు ఇచ్చినటువంటి వరం ఏమిటి అనంటే గృహస్థ ప్రవర. ఈ బిరుదు ఎవరికి వస్తుంది అనంటే, ఎవరైతే 16,000 యనమండుగురిని పెళ్లి చేసుకొని ఒక్కొక్క భార్య యందు 10 మంది చొప్పున సంతానాన్ని గంటారో అటువంటి వాళ్ళకు వస్తుంది. ఈ బిరుదు కేవలం కృష్ణుని కోసమే ఉత్పత్తి అయినది, ఆయన వరకే సమాప్తి అయినది. ఒకవేళ కోరిక ఉంటే ఎవరైనా ఆ విధంగా 16,000 మందిని పెళ్లి చేసుకొని 10 మంది చొప్పున సంతానాన్ని గంటే గృహస్థ ప్రవర అనే బిరుదు వస్తుంది అని చమత్కారంగా మనకు వ్యాస భగవానుడు దేవి భాగవతంలో చెప్పినాడు. స్తోత్రారా, కృతయుగంలో రామునికి వచ్చినటువంటి సమస్య పరిష్కారమైనది అమ్మవారి యొక్క నవరాత్రాలు చేయడం వలన. త్రేతాయుగంలో రాముడు ఆ విధంగా అమ్మవారి యొక్క నవరాత్రులను చేసి తన సమస్యను పరిష్కారం చేసుకున్నాడు. ద్వాపరయుగంలో నారాయణమూర్తి కృష్ణునిగా అవతరించి తనకున్నటువంటి సమస్యను ఈ విధంగా పరిష్కారం చేసుకున్నాడు. కలియుగంలో కూడా ఒక వైశ్యుడు నిత్య దరిద్రుడై ఉండి సంతానం బాగా ఉండి దుఃఖాన్ని అనుభవిస్తున్న సమయంలో అమ్మవారికి సంబంధించినటువంటి శైశర నవరాత్రులను అత్యంత వైభవంగా ఆచరించుకొని తనకున్నటువంటి దారిద్ర్యాన్ని పోగొట్టుకున్నటువంటి వాడి అనేక ఐశ్వర్యముతో తులతూగుతూ ధర్మమయ జీవనాన్ని కొనసాగించి కాలాంతరంలో ముక్తిని పొందినాడయ్యా. ఒక మాట చెప్పనా, వ్యాసుడు ఏమంటాడు దేవి భాగవతంలో అంటే, కృతత్రేత ద్వాపర కలియుగాల్లో ఉన్నటువంటి ఏ రాజులు, ఏ మహనీయులు, ఏ తపశ్శక్తి సంపన్నులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా అమ్మవారి యొక్క ఉపాసన చేసి, అమ్మవారిని గురించి తపస్సు చేసి, అమ్మవారిని గురించి భజన చేసి కీర్తించి ఆమెకు సంబంధించినటువంటి వ్రతాలను ఆచరించి వాళ్ళు ఆయా ఫలాలను పొందినారు. కలియుగంలో ముఖ్యంగా కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగాల్లో మిగతా దేవతలకు ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క దేవత తొందరగా ఫలాన్ని ఇచ్చేటువంటి దేవతలు ఉంటారు. మరి కలియుగంలో తొందరగా ఫలాన్ని ఇచ్చేటువంటి దేవతామూర్తి ఎవరైనా ఉన్నారా అనంటే అది కేవలం చండీ అనే పేరుతో పిలువబడేటువంటి భగవతి రాజరాజేశ్వరి మాత్రమే కలదు. ఇందులో సందేహించే అవసరం లేదు. ఎవరు దేవతా సాక్షాత్కారాన్ని తొందరగా పొందాలి అని అనుకుంటారో స్త్రీ పురుష దేవతలలో, స్త్రీ దేవతలలో చండీ దేవత కలౌ చండీ వినాయకౌ. కలియుగంలో తొందరగా ఫలాన్ని ఇచ్చేటువంటి దేవతామూర్తులు స్త్రీ దేవతలలో చండీ దేవత, పురుష దేవతల్లో గణపతి దేవత. ఈ ఇద్దరినీ గనక ఆశ్రయించినట్టయితే తొందరగా మనకు ఫలాలు కలియుగంలో లభిస్తాయి అని అన్నారు.